చెప్తున్నారు? కనపడి చెప్తున్నారు, వాట్సాప్లో చెప్తున్నారు, బ్లాక్లో పెడుతున్నారు. ఇక మన తన్నుకు సావాలి. మొన్న ఒక వీడియో చూశాను. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ నంబర్ ఎవరైనా బ్లాక్ చేస్తే ఎలా వాళ్ళ బ్లాక్ చేసిన నెంబరు ఎలా చూడాలో చెప్తాను అంటున్నాడు. అంటే ఇదంతా కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ చెప్తున్నా. అలాగా మనము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ద్వారము మూయబడుతుంది. కానీ ప్రభు అయితే ఏమంటున్నాడంటే, ఐ విల్ ఆన్సర్ యూ. అది ఎప్పుడు? ఎనీ టైం అంట. ఎనీ టైం దేన్ని వాడతాం చెప్పండి? మనకు బాగా తెలుసు. ఎనీ టైము దేన్ని వాడతాము? మనీని వాడతాము, ఫోన్ వాడతాము, ఏటీఎం కార్డును వాడతాము. కొంతమంది అయితే పేరెంట్స్ని వాడతారు, ఇప్పుడు ఫ్రెండ్స్ని వాడుతున్నారు. ఆ ఫ్రెండ్స్ కొన్నాళ్ళు ఉపయోగపడుతున్నారు, తర్వాత జంప్ అవుతున్నారు. అది తర్వాత సంగతి. అయితే దేవుడు ఎనీ టైం మనకి ఉపయోగపడతానంటూ ఉన్నాడు. అలా ప్రభువుని మనం ఉపయోగించాలి అంటే మనము ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. మనము ప్రార్థన చేస్తే దేవుడు పలుకుతాడంట. ఐ యామ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటి మాటని ప్రభు మనకి చెప్తాడంట. ఇంకా మనం ప్రార్థన చేస్తే దేవుడు అందుబాటులో ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా నీకు టచ్లో ఉంటాను అంటాం కదా, టచ్లో ఉండు తమ్ముడు అంటాము. అలాగ టచ్లో ఉన్నా డేంజర్. హోటల్లో ఉండి తిని టచ్లో ఉన్నారా అంటే అప్పుడే హోటల్ బిల్లు వచ్చినోడు కట్టాలా. కాబట్టి అలాగూ ఇంకా దేవుడు ఏమంటాడంటే, ఐ విల్ లిసన్ యూ. నేను నీ సమస్యను వింటాను, నీ సమస్యకి పరిష్కారం చెప్తాను, ఎనీ టైం నీకు అందుబాటులో ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. దేవునికి ఒక టెలిఫోన్ నెంబర్ ఉందంట. ఇర్మియా గ్రంథము 33:3 ఇది టెలిఫోన్ నెంబర్ అంట. దేవునికి ఒక చైర్ కూడా ఉందంట. అది 34వ కీర్తన 7వ వచనం అనుకుంటా. ఇశ్రాయేలు స్తుతుల మీద నేను ఆసీనుడనై ఉన్నానంటాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆ ఉత్తరం కూడా ఎలా ఉంటుందో తెలుసా? కొంతమంది ఉత్తరాలు రాస్తే చదవలేము. నేను మొన్న ఒక కవిత చదివా. ఏమంటే ఫ్రెండ్ గురించి రాస్తూ, మిత్రమా మిక్చర్ పొట్లమా. విన్నారా? పూర్తిగా రాలేదు, కానీ ఇప్పుడు ఏదో సందర్భం వచ్చిందో తప్పు పెట్టి గుర్తొచ్చింది. మిత్రమా మిక్చర్ పొట్లమా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నా ఇల్లు ఈగలు లేని ఇల్లు, నా ఒళ్ళు దోమలు లేనటువంటి ప్రదేశము అని ఒక ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రభు అలాంటి ఉత్తరాలు కాదంట. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహించలేని గొప్ప సంగతులను నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. ఈ మధ్య సీక్రెట్లు అసలు ఎవ్వరు కూడా చెప్పని సీక్రెట్లు ఉంటాయండి, ఉండవు. ఎవ్వరూ ఒక లీస్ట్ ఫ్రెండ్ కానీ లాస్ట్ ఫ్రెండ్ కానీ ఒకరు పెట్టుకుంటాం, వాళ్ళకి చెప్తాం. కానీ ఇక్కడ ఒకరికి మనం చెప్పేదాకా కూడా కాదు, ప్రభువే మనకి గ్రహింపలేనటువంటి విషయాలను చెప్తూ ఉంటాడు. రెండో విషయాన్ని మనం చూస్తే కీర్తనల గ్రంథము 50వ కీర్తన 15వ వచనాన్ని చూస్తే అక్కడ కూడా ప్రభువు మనకు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 50వ కీర్తన, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపదలు అనగానే మనకేమనిపిస్తుంది అంటే, బాగా ఫ్రెండ్లీగా ఉన్న వ్యక్తి అయితేనే సహాయం చేస్తాడు అనుకుంటాం. ఫ్రెండ్లీగా ఉన్న వ్యక్తి సహాయం చేయడు, ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తాడు. మొహమాటం కొరకైనా సరే తప్పించుకునే మార్గం చేస్తాడు. అలా తప్పించుకోవాలి కూడా. ఎందుకు అంటే ప్రతిసారి ఆన్లైన్ గుర్తొస్తే 1000 రూపాయలు బిల్లు కట్టాలి, ఆ ఫ్రెండే గుర్తొచ్చింది, మళ్ళీ 2 కట్టాలి, మళ్ళీ ఆ ఫ్రెండే గుర్తొస్తే అప్పుడు ఏమైపోతుంది? ఫ్రెండ్షిప్ అందరితో అసలు నీళ్ళు అయిపోతుంది. సరే, ఇక్కడ ఆపత్కాలంలో దేవునికి మనం మొరపెడితే ఆయన విడిపిస్తానంటాడు. కొందరేమో ఆపదల్లో ఆదుకోరు, కొందరేమో ఆపదలకి భయపడతారు, కొందరేమో ఆపద వచ్చిందని చెప్పినప్పుడు హేళన చేస్తారు, కొందరేమో ఆపద వచ్చిందని మనం అనుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు, కొంతమంది ఏమో మనకే ఆపదని సృష్టించేటువంటి ప్లాన్ చేస్తూ ఉంటారంట. ఇందులో ఎలాంటి సందేహము లేదు. మనమందరం ఆ స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు దేవుని తెలుసుకొని ఒక స్థాయిలో మనం ఉంటూ ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మాత్రము ఆపదల్లో ఆదుకుంటాను అంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము
62వ కీర్తన 8వ వచనం చదువుకుందాం చూడండి. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన హృదయాలని కుమ్మరిస్తే ఆయన మనకి ఆ ఆశ్రయం ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటాడు. మనం ఒక్కసారి అనుకుంటాం, నా ఇష్టం నెరవేర్చు ప్రభువా, నాకు నచ్చిందే నేను చదవాలి ప్రభువా, నాకు నచ్చిన డ్రెస్సే నేను కొనాలి ప్రభువా అని అనుకుంటూ ఉంటాం. అలా అనుకోవాలి. మరి మనం కూడా ఈ లోకంలో సంతోషంగా ఉండమని చెప్పాడుగా ప్రసంగి గ్రంథంలో, తినుము తాగుము సంతోషించమన్నాడు. చివరిలో ఒక టిస్ట్ పెట్టాడు, వీటన్నిటికీ నీకు లెక్క అడుగుతానని చెప్పాడు. అక్కడ పడింది మరి స్విచ్. అయితే ఇక్కడ కూడా మనకి ఇష్టమైతే అడుగుతాం, మంచిదే అడగాలి.